ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా ఇలా హై ప్రోటీన్ ఉండే శనగల దోశలు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. ఈరోజు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గ్లాసుడు కొమ్ము శనగలు, 2 టేబుల్ స్పూన్ల రైస్ తీసుకొని రాత్రంతా నానబెట్టేసుకోవాలి. రాత్రంతా నానిన ఆ కొమ్ము శనగల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేటట్లు ముద్దని కలుపుకోవాలి, తగినంత ఉప్పు వేసుకొని. తర్వాత మీ దగ్గర ఒక ఐరన్ ప్యాన్ ఉంటే దాన్ని తీసుకొని చక్కగా ఒక ఉల్లిపాయని సగం ముక్క కట్ చేసి చక్కగా రబ్ చేసి ఆ తర్వాత ముద్దని పెనం మీద వేసుకోవాలన్నమాట. ఇవి మన దోశల్లాగా అంత పల్చగా రావు, కొంచెం ముద్దగా వస్తాయి. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది.